మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా హిందూ దేవాలయాల నిర్మాణాలతో హిందువులు గర్వించేలా ఉందని చెప్పాలి. ఇప్పటికీ ఇతర దేశాలలో పలు చోట్ల హిందూ ఆలయాలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు దుబాయ్లో కూడా పాలరాతితో చేసిన పెద్ద హిందూ దేవాలయం ఉండడంతో అక్కడికి హిందువులే కాదు ముస్లిమ్స్ సైతం హిందూ దేవులను దర్శించుకుంటూ ఉంటారు. బహ్రెయిన్లో శ్రీనాథ్జీ ఆలయం, మస్కట్లో శివ మందిర్లు కూడా ఉండడం మరో గొప్ప విశేషమనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరో దేశంలో కూడా మన హిందూ దేవాలయం నిర్మాణమైంది. అది ఎక్కడో కాదు, అబుదాబి. అవును, ఈ దేశంలో మొదటిసారి హిందూ దేవాలయం నిర్మించారు. అది కూడా మన దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కావడం మరో గొప్ప విశేషమనే చెప్పాలి. మరి హిందూ ఆలయంను అక్కడ ఏర్పరచడానికి కారణం ఏంటి, అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్తే అరబ్బుల నేలపై హిందూ దేవాలయం అంటే ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. అది కూడా బోజా సార్నవసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ పేరుతో నిర్మించబడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ఈ మందిర నిర్మాణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యుఏఈ మంత్రి షేక్ నహాయన్ సమక్షంలో హెచ్హెచ్ మహాంత్ స్వామి మహారాజ్ ఈ ఆలయంను ప్రారంభించారు. ఇక ఈ ఆలయానికి మద్దతు ఇవ్వడం యుఏఈ మానవాళి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిందని నరేంద్ర మోదీ అన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే 1997లో ప్రముఖ స్వామి మహారాజ్ అబుదాబి పర్యటన సమయంలో అక్కడ ఒక హిందూ మందిరాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలా 2017లో యుఏఈ ప్రభుత్వం అబుదాబిలో హిందూ మందిర నిర్మాణానికి ఓకే అనడంతో ఆలయ నిర్మాణం కోసం భూమిని కూడా అందించాలని ప్రకటించింది. దాంతో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యుఏఈ సాయుధ దళం డిప్యూటీ సుప్రీం కమాండర్ అయిన షేక్ మహమ్మద్ బిన్ జాయూద్ ఆల్ నన్యాస్ హిందూ ఆలయం కోసం భూమిని గిఫ్ట్గా ఇచ్చారు. దీంతో 2018 ఫిబ్రవరిలో BAPS ప్రతినిధులు షేక్ మహమూద్ మరియు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రపతి భవన్లో కలవడం జరిగింది. ఇక ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 2018 ఫిబ్రవరి 11న మందిరానికి శిలా పూజను జరిపించారు. ఆ తర్వాత 2019 ఏప్రిల్ 20న BAPS ఆధ్యాత్మిక నాయకుడు మహాంతి స్వామి మహారాజ్ సమక్షంలో మన దేశం నుండి వచ్చిన అతిథులతో పాటు యుఏఈ వచ్చిన అతిథుల సమక్షంలో పునాది శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిపించారు. అలా 2019లోనే 27 ఎకరాల స్థలంలో స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇక ఈ 27 ఎకరాల స్థలం వచ్చేసి దుబాయ్ టు అబుదాబి షేక్ జయూద్ హైవేకి దూరంగా ఆల్ రహ్బాకి దగ్గరలో ఉన్న అబు ముఖారి వద్ద ఉంది. ఇక ఈ ఆలయ నిర్మాణం కోసం ఉత్తర రాజస్థాన్ నుండి టన్నుల కొద్దీ పింక్ ఇసుక రాయిని తీసుకొచ్చారు. ఇక 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఎండ ఉష్ణోగ్రతను తట్టుకోగల సామర్థ్యం ఉన్న మన్నికైన రాళ్లను ఉత్తర భారత రాష్ట్రం నుండి తీసుకున్నారు. కారణం యుఏఈలో ఉన్న వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి ఇసుకరాయిని నిర్మాణంలో ఉపయోగించారు. ఇక యుఏ నుండి 200 మంది వాలంటీర్లు ఆలయ నిర్మాణం కోసం చాలా రోజులు కష్టపడ్డారు. అంతేకాదు ఇతర దేశాల నుండి పలు వ్యాపారవేత్తలు, డిజైనర్లు సైతం ఆలయ నిర్మాణానికి సహకరించారు. అంటే వేలాది మంది శిల్పులు, కార్మికులు ఈ ఆలయ నిర్మాణం కోసం 3 ఏళ్లుగా కష్టపడ్డారు. ఈ ఆలయాన్ని 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. ఇక ఆలయం వచ్చేసి 108 అడుగుల ఎత్తు, అంటే 32.92 మీటర్ల ఎత్తు,
262 అడుగుల పొడవు మరియు 180 అడుగుల వెడల్పుతో ఉంటుంది. భారతీయ శిల్పకళా సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడే విధంగా ఈ ఆలయంలో నిర్మించడం జరిగింది. ఇక ఈ ఆలయంకు 7 గోపురాలు ఉన్నాయి. అరబ్ ఎమిరేట్స్తో 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయంను నిర్మించారు. 42 తెల్ల పాలరాతి స్తంభాలను అమర్చారు. ఇక ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్ళు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు, ఇలా అనేక రకాల శిల్పాలను చెక్కారు. ఇక ఈ ఆలయంకు దాదాపు 700 కోట్లు ఖర్చు అయినట్లు తెలిసింది. ఈ ఆలయంకు దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నది ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఆలయంలో అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై స్వామి నారాయణ, అక్షర పురుషోత్తం, రాధాకృష్ణ, సీతారామ లక్ష్మణ హనుమంతు, శివపార్వతి, వినాయక, కార్తికేయ, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, జగన్నాథ స్వామి, అయ్యప్పన్ దేవతా మూర్తుల కథనాలను కూడా వివరించారు. ఇక ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థన మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాల్లో పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్ షాపులు ఉంటాయి. పైగా ఈ ఆలయ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. అంటే భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వంటి వాతావరణ పరిస్థితులపై నిరంతరం డేటాను సేకరిస్తూ ఉంటాయి. అలా ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవగా 2024 అనగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభమవ్వగా ఫిబ్రవరి 14న ఆలయ ప్రతిష్ట మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. నరేంద్ర మోదీ ఆలయంకి చేరుకోగానే మందిరం లోపల మహాంతి స్వామి మహారాజును చూడగానే ఆయనను గౌరవపూర్వకంగా నమస్కరించారు. ఇక ఆలయ ప్రధాని మోదీకి పూలమాల వేసి ఆలయంలోనికి ఆహ్వానించడంతో భారత ప్రజలంతా చాలా గర్వంగా పొంగిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న BAPS దేవాలయాలు, ఇళ్లల్లో వేలాది మంది ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా లక్షల మంది తొలి మహాహారతి వేడుకను చూశారు. ఇక ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, పిల్లలు, చేతివృత్తుల వారిని ప్రధాని మోదీ కలిసి వసుదైవ కుటుంబకంను రాతి ముక్కగా చెక్కారు. మహాంత స్వామి మహారాజు జీవితం, కృషితో ప్రపంచం ఒకే కుటుంబం అనే సందేశం ఈ మందిర పునాది సూత్రం అని అన్నారు. ఈ మందిరం ద్వారా UAE మానవాళి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది అని మోదీ తెలిపారు. BAPS హిందూ మందిరం మానవాళి కోసం అని, కాబట్టి మందిరం విశ్వాసం మరియు ఆశ యొక్క కొత్త యుగానికి నాంది పలుకుతుందని నమ్మకం కూడా ఉందని అన్నారు. అంతేకాకుండా మొత్తం ప్రపంచాన్ని సామరస్యంగా మరియు ఈ సహకారంతో ఏకతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక అబుదాబిలో ఈరోజు మనం చూస్తున్న అద్భుతమైన మందిరం అనేది చాలా సంవత్సరాల క్రిందట ప్రముఖ్ స్వామి మహారాజ్ చేత నిర్మించబడింది. ఈరోజు స్వామి మహారాజ్ హృదయం దాని ఫలానికి ఆనందంతో వెలిగిపోతుందని ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాకుండా షేక్ మహమ్మద్ బిన్ జాయేద్కు కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. కారణం అతని వల్లే ఈ మందిరం ఇంత అందంగా, ఇంత అద్భుతంగా నిర్మించారని, దీంతో మహమ్మద్ బిన్ జాయేద్కు, UAE ప్రభుత్వానికి భారతీయులందరి తరపున ధన్యవాదాలు అని తెలిపారు మోదీ. మొత్తానికి అబుదాబిలో హిందూ ఆలయం ఉండటం అనేది గర్వించాల్సిన విషయం అనే చెప్పాలి. ఇప్పటికే అయోధ్య రామ మందిరంతో హిందువులు ఎంతో సంతృప్తి చెందగా ఇప్పుడు అబుదాబిలో నిర్మించిన హిందూ ఆలయం పట్ల కూడా చాలా సంతృప్తితో పాటు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ కూడా మన దేశానికి మంచి గౌరవం ఉందని గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు ముస్లిం దేశంలో మన హిందూ దేవాలయం ఉండడం అనేది చాలా గొప్ప విషయమని, నిజానికి హిందూ ముస్లిం దేశాల మధ్య వ్యతిరేకత ఉంది కానీ
ఇంతటి ఐక్యమత్యత ఎక్కడ చూడలేదు అని అనుకుంటున్నారు. అయోధ్య రామ మందిర విషయంలో కూడా ముస్లింలు అసంతృప్తిగా ఉంటారు అని చాలామంది భావించారు. కానీ ముస్లిం సోదరులు సైతం అయోధ్య రామ మందిరంలోకి ప్రవేశించి మరి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఆ సమయంలో వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవ్వడంతో హిందువులు చాలా సంతోషంతో పొంగిపోయారు. అంతేకాదు ముస్లిం సోదరులు సైతం అయోధ్య రామ మందిరంకు విరాళాలు సమర్పించడం అనేది మరో గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పుడు ముస్లిం దేశంలోనే హిందూ ఆలయం ఉండడం అనేది, పైగా ఆ దేశస్తులే స్థలం ఇచ్చి మరి హిందూ ఆలయం ఏర్పాటుకు సపోర్ట్ చేయడం అనేది గర్వించాల్సిన విషయం అనే చెప్పాలి. ఇక ఇక్కడే కాకుండా మరికొన్ని ముస్లిం దేశాలలో కూడా హిందూ ఆలయాలు ఉన్నాయి. అక్కడ కూడా హిందూ మతస్థులకు మంచి గౌరవం ఉందనే చెప్పాలి. ఇక దుబాయ్లో కూడా మన హిందూ దేవాలయం ఉండగా ఆలయంను కూడా స్వయంగా దుబాయ్ రాజులే దగ్గరుండి నిర్మించారు. అంతేకాదు ప్రాణ ప్రతిష్ఠ రోజు దగ్గరుండి స్వయంగా తమ చేతులతో పూజలు జరిపించారు. ఆలయంలో కూడా సీతారాముల విగ్రహాలతో పాటు రాధాకృష్ణులు, శివపార్వతులు ఇలా మరికొన్ని హిందూ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. నిజంగా మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా మన దేవాలయాలు ఉన్నాయంటే ఆ దేశాలపై మనం కూడా అమితమైన అభిమానం చూపించాలి. మరి అబుదాబిలో నిర్మించిన హిందూ ఆలయంపై అందరూ సంతోషంగా ఉండగా ఆ ఆలయ నిర్మాణం పట్ల మీరేమి అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.